పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అనే వ్యక్తి నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్ సరస్వతి బేసిక్లీ ఇట్ ఇస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది. బేసిక్లీ ఇట్స్ సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం. కంపెనీ పేరు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈయన నవంబర్ 5వ తారీఖు పోయాడు. ఈయన డిప్యూటీ సీఎంగా ఉండగానే ఈయన ఆదేశాల మేరకే ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఆదేశాలతో అక్టోబర్ 26వ తారీఖున లోకల్ ఎంఆర్ఓ అదే సరస్వతి వెబ్సైట్కి వెళ్ళి భూములన్నీ కూడా పరిశీలించి ఆవిడ అన్న మాటలు ఒకసారి విందామా? ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి అది కూడా. ఎందుకంటే ఎనీవే పార్ట్ ఆఫ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా అది కూడా పెట్టింటిమి. అది కూడా ప్లే చేయండి ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. ఎందుకనంటే ఈయన ఆధ్వర్యంలో ఈయనే స్వయంగా పంపించిన ఎంఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ ఏమన్నారో ఒక్కసారి విందాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు, ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు 3 విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము, పట్టా ల్యాండ్స్ ఇచ్చాము. అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము. అవి మాకు చెన్నైపాలెంలో 272.96 ఎకరాలు, తర్వాత పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు, టోటల్గా 1073.38 ఎకరాలు. మేము అంతా కూడా అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు, వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెల్లిలో 2.87, వేమవరంలో 1.44, మొత్తం 4.31 గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు. అవి మేము తీసుకోలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకు పిన్నెల్లిలో, తర్వాత వేమవరంలోనేమో డాటెల్ ల్యాండ్స్, అవి మేము తీసుకోలేదండి. ఈ 1077 కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము, ఆన్లైన్ కూడా చేస్తున్నాము. తర్వాత 821.44 ఎకరాలకి మేము ఆల్రెడీ పోర్టింగ్ చేశాము. ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా 255.94కి మేము ఇంకా చేయాల్సి ఉందండి. ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి. ఎంఆర్ఓ 1000 చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. 1000 చిల్లర ఎకరాల మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు వాగులు ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. 1000 చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు, అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తుంది. అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తుంది. అందులో 2 ఎకరాలు హిలాక్స్ అంట, 2 ఎకరాల చిల్లర. అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. ఇంకా 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ అంట. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం, ఆడు ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నిజంగా చెప్పానంటే. పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్ళు, ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. 50,000 నుంచి 90,000 రూపాయల లోపు. ఎకరా 50,000 నుంచి 90,000 రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంతే. 1 సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొనలే. అక్కడ
గ్రామ సభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదానికోసం ఎంత రేటు కావాలనో వాళ్ళని అడగండి అన్నాం. 2,70,000 ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి గ్రామ సభ నుంచి వచ్చింది నాకు. మా వాళ్ళు నాకు వచ్చి అన్న 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను రైతులు అంటే, నేను అన్నా వాళ్ళు 2,70,000 అంటున్నారు, 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోషపెట్టండి అని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చాను. నేను ముఖ్యమంత్రిగా కొడుకుగా నేను ఉన్నప్పుడు నిజంగానే నేను చెడ్డోడినే అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్న చాలా ల్యాండ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్లు రూపాయి డబ్బు పెట్టాల్సిన పనుల. ఆ పక్కన దివాకర్ రెడ్డి, తాడిపత్రిలో దివాకర్ రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు అప్పట్లో కూడా వచ్చినాయి. గవర్నమెంట్ ల్యాండు వాళ్ళ డ్రైవర్ పెడుతానో వాళ్ళ పిఏ పెడుతానో అలాట్మెంట్ చేయించుకున్నాడు అని చెప్పి, ఎందుకంటే ఉత్తరంగా వచ్చే ల్యాండ్ కదా అని చెప్పి. నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. 1 ఎకరా ప్రైవేట్ ల్యాండ్ లేదు, 1 ఎకరా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంతా ప్రైవేట్ ల్యాండ్. రైతులను సంతోషపెడుతూ రైతులకి ఏం రేటు కావాలనో వాళ్ళనే అడిగి వాళ్ళు అడిగిన రేటు కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొన్నాం. అది జగన్మోహన్ రెడ్డి అంటే.